ఇక పుష్ప 2 రిలీజ్ అయ్యి కరెక్ట్ గా ఈ రోజుకి 1 year అయిందండి. ఎందుకంటే December 5th 2024 అది రిలీజ్ అయింది. ఈ సంఘటన జరిగింది December 4th నైట్ 9:45 ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఎందుకంటే మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య థియేటర్ వెరీ పాపులర్. అంటే మాస్ థియేటర్స్ లో సింగిల్ స్క్రీన్లలో సంధ్య థియేటర్ అనేది వెరీ పాపులర్. అక్కడ సినిమా హిట్ అక్కడ పడితే హిట్ అవుతుందని చాలా మంది అనుకుంటే సెంటిమెంట్ ఉంటుంది. అందుకని సంధ్య థియేటర్లు ఖచ్చితంగా సినిమా రిలీజ్ కావడానికి అందరూ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ట్రై చేస్తుంటారు. అట్లాగే హీరోలు కూడా తమ సినిమా చూడడానికి మల్టీప్లెక్స్లకి వెళ్ళరు, సంధ్య థియేటర్కే వెళ్తారు. ఎందుకంటే మాస్ ఉంటారు, ఆ గోల్ ఉంటుంది, సౌండ్ అవన్నీ బాగుంటుందని. అలాగే అల్లు అర్జున్ కూడా ఆ రోజు చూడడానికి వెళ్ళాడు ఫ్యాన్స్ తో కలిసి. అయితే దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్ లో ఒక కుటుంబం రేవతి, భాస్కర్, శ్రీతేజ ముగ్గురు. సో ఇంకొక పాప ఏమో వాళ్ళ పాప భాస్కర్ ఏమో బయట ఉన్నారు. వీళ్ళిద్దరు తల్లి కొడుకు లోపలికి వచ్చేసారు. లోపల అల్లు అర్జున్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటే కింద జనం ఆయన్ని చూడడానికి 5th floor లో ఆపేశారు కాబట్టి కిందకి వచ్చేసారు అందరూ. కింద నుంచి చూడడానికి పోలీసులు కూడా కిందకి వచ్చారనేది కూడా కోర్టులో కూడా వాదనలు వినిపించారు నిరంజన్ రెడ్డి అడ్వకేట్. సో అలాగే ఎప్పుడైతే కిందకు వచ్చారో అది తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట్లో వీళ్ళు ఒక వారగా వెళ్ళిపోయారు, అందులో కింద పడిపోయారు ఇద్దరు. దాంతో పోలీసులు వాళ్ళిద్దరిని తీసుకొచ్చి CPR చేశారు. చేసినప్పటికి కూడా ఆమె చనిపోయింది. కానీ బాబు CPR చేయడం వల్ల అంటే పోలీసులే రక్షించినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లారు, బట్ ఆమె చనిపోయిందని డిక్లేర్ అయింది. బాబు అప్పటి నుంచి కూడా కోమాలోకి వెళ్ళిపోయాడు, బతికాడు కానీ కోమాలోనే ఉన్నాడు. మరోవైపు ఇది పొలిటికల్ అయిపోయింది. రేవంత్ రెడ్డి దీన్ని పర్సనల్ గా తీసుకున్నాడు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. తను ఎవరు పట్టించుకోవట్లేదు, తను నేనేం చెప్పినా కూడా వీళ్ళు ఏమి చేయట్లేదు, కేర్ చేయట్లేదు అన్న కోపం ఉంది. అట్లాగే అల్లు అర్జున్ కూడా ఒక ఫంక్షన్ లో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి ఈగో హర్ట్ అయింది. సో ఎట్లయితే జగన్ గతంలో జగన్ ఈగో హర్ట్ అయ్యి వీళ్ళందరికీ జలక్ ఇచ్చాడు, ఇవన్నీ కామనే. అంతకుముందు జయలలిత కూడా మనకి సినిమా ఇండస్ట్రీ ఒక ఆట ఆడుకునింది. మన కమల్ హాసన్ అయితే దేశం వదిలి వెళ్ళిపోతానని చెప్పాడు. అంతగా జయలలిత కూడా షాక్లు ఇచ్చింది. అంటే ముఖ్యమంత్రులు ఏంటంటే కొంతమంది మమ్మల్ని కేర్ చేయకపోతే మా పవర్ చూపిస్తామని వీళ్ళు చూపిస్తుంటారు. సినిమా వాళ్ళు మాకు పవర్ ఎక్కువ ఉంది అనుకుంటారు. చంద్రబాబు లాంటి వాళ్ళు అవి పట్టించుకోరు, రివెంజ్ మోడ్లోకి వెళ్ళరు. వాళ్ళు ఏమన్నా ఉంటే జాగ్రత్తగా డీల్ చేసుకొని ఎవరికి ఏం కావాలో చూసుకొని చేస్తారు. కానీ కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ కానీ లేకపోతే ఈయన కానీ రేవంత్ రెడ్డి కానీ కొంత హర్ట్ అయ్యే అవకాశాలు ఉంది. అది వాళ్ళని మనం తప్పు పట్టలేము. ఖచ్చితంగా ఈగో ఉంటుంది. నేను ఇంత కష్టపడి 20 ఏళ్ళు కష్టపడి ఒక సీఎం అయితే మీరేంటి నన్ను పట్టించుకోవట్లేదు, నేను మీకు మేలు చేయడానికే కదా అనేది ఉంటది కదా, అది ఇవ్వలేదు. దాంతో ఆయన కోపం వచ్చింది. ఈ సంఘటన ఉపయోగించుకొని ఒక షాక్ ఇద్దాం అనుకున్నాడు, షాక్ ట్రీట్మెంట్. అది దాని ఏమంటారు, క్యాజువాలిటీ అంటారు. ఈ గొడవలో క్యాజువాలిటీగా అల్లు అర్జున్ ఇరుక్కున్నాడు. అతను తప్పుందా లేదనేది మనకు తెలియదు, కానీ కోర్టులో తేలదు. ఇది నేను అప్పుడే చెప్పాను, కోర్టులో తేలదు. సమాజంలో పబ్లిక్ లో ఎప్పుడైనా కూడా ప్రతి అంశానికి లీగల్ అండ్ పొలిటికల్ యాంగిల్ ఉంటాయి. సో లీగల్ యాంగిల్లో ఇదేమీ తేలదు, అల్లు అర్జున్ నిర్దోషిగా డిక్లేర్ అయిపోతుంది. కానీ పబ్లిక్ లో అల్లు అర్జున్ ని విలన్ చేయడానికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ళు, ఇంకొంతమంది తెలంగాణ వాళ్ళు ట్రై చేసి మొత్తానికి సక్సెస్ అయ్యారు. అల్లు అర్జున్ ది తప్పని, అతనికి చెప్పినా కూడా చనిపోయినా చెప్పినా కూడా రాలేదని ఇవన్నీ కోర్టులో నిరూపించలేరు వీళ్ళు. కానీ ఇక్కడ వదిలేస్తే దీని కౌంటర్ ఏమి ఉండదు కదా, పెరుగుతా ఉండి నమ్మేవాళ్ళు నమ్ముతుంటారు. అలాగా జరిగింది. మొత్తానికి ఆ బాబుని వాళ్ళని కూడా పట్టించుకోలేదు, గవర్నమెంటే చేస్తుంది అని. సో అల్లు అర్జున్ వైపు కూడా తప్పైందంటే అతను మాట్లాడిన పద్ధతి కానీ అక్కడ కూడా పబ్లిసిటీకి ఆ షర్ట్ వేసుకుని వచ్చి మాట్లాడిన టీ-షర్టు, అతను మాట్లాడిన పద్ధతి కానీ అతను ఇమీడియట్ గా స్పందించి వాళ్ళని పోయి విచారించడం ఇవన్నీ చేయలేదు. అల్లు అర్జున్ కూడా అనుభవం లేమి ఇవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ అల్లు అర్జున్ పట్ల తెలుగుదేశం వాళ్ళకి వ్యతిరేకత ఉంది, ఇట్లా మెగా ఫ్యామిలీలో వ్యతిరేకత ఉంది. ఇవన్నీ కూడా అక్కడ పనిచేశాయి. సో ఇవన్నీ చేసి మొత్తానికి అల్లు అర్జున్ 1 day జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెయిల్ వచ్చినా కూడా నైట్ అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకుండా టెక్నికల్ కారణాలు చూపించి ఒక నైట్ పెట్టుకున్నారు జైల్లో. సో మొత్తానికి జైల్లో ఉన్నాడు అల్లు అర్జున్. ఆ తర్వాత అల్లు అర్జున్, అరవింద్ వీళ్ళంతా రంగంలో ఎదిగి దీన్ని ఎలా చేయాలని మొత్తానికి అందరూ కలిసి లైన్ లో క్యూలో నిలబడి రేవంత్ రెడ్డి ఈగోని సాటిస్ఫై చేశారు.
ఏదో సెటిల్మెంట్ అయితే జరిగింది. సో అందుకని నాగార్జునకు కూడా ఒక జలక్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఎవరు కేసీఆర్ లాంటి ఇవ్వలేకపోయిందని రేవంత్ రెడ్డి ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటంటే పవర్ ఇంపార్టెంట్ వ్యక్తుల కంటే కూడా. పవర్ ఒక్కొక్కసారి మనకు పవర్ ఉంటది, ఒక్కోసారి మనకంటే పెద్ద గీత చిన్న గీత అంటారు కదా, మనకంటే పెద్దది ఉన్నప్పుడు మన పవర్ తగ్గిపోతుంది. సో ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ అంటే 10 ఏళ్ళు ఆమె పవర్ఫుల్ లేడీగా ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటి, కోర్టులకు తిరుగుతుంది. సో కాబట్టి అలాగా పవర్ ఎప్పుడు శాశ్వతం కాదు, ఒక చోట ఉండదు, ఒకరి దగ్గర కూడా ఉండదు. అలాగా మొత్తానికి పవర్ రుచి ఏంటో చూశారు అల్లు అర్జున్కి. ఈ క్రమంలో ఈ ఫ్యామిలీని గురించి కూడా హైలైట్ అవ్వడానికి కూడా ఇది కూడా ఒక కారణం.